హలో ఎవరివన్. ఇప్పుడు మనం రియాక్ట్ నేర్చుకోబోతున్నాం. అయితే రెగ్యులర్గా రియాక్ట్ నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఉండే ఇబ్బందులు ఏమిటి జనరల్గా నేను గమనించింది అవేంటో ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఈ లెసన్లో ఏం చెప్పబోతున్నానో తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియాక్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు మొట్టమొదట నేర్చుకోవాల్సింది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఇవి అయితే మస్ట్ అండ్ ఇన్ డెప్త్. రియాక్ట్ అంటే నథింగ్ బట్ జావాస్క్రిప్టే, ఒక లైబ్రరీ. సో జావాస్క్రిప్ట్ ఇన్ డెప్త్గా వచ్చి ఉండాలి. సరే, కొంతమంది నేను చెప్పిన మూడు సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ హెచ్టిఎంఎల్ నేర్చుకుంటారు. రియాక్ట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకుండే ఇబ్బందులు నేను గమనించింది ఏంటంటే, ఇప్పటి వరకు కూడా మనం సిస్టమ్ మీద వాడేదంతా కూడా GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, అంతా మౌస్తోనే చేస్తాం. ఏ ఆపరేషన్ చేయాలన్నా కానీ, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్ డిలీట్ చేయాలన్నా, దాన్ని ఇన్స్టాల్ చేయాలన్నా, ఎనీథింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇప్పటివరకు జావాస్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు కూడా అయితే టెక్స్ట్ ఎడిటర్లో కానీ లేదా కోడ్ ఎడిటర్లో కానీ ప్రాక్టీస్ చేసి ఉంటారు. వన్స్ ఇక్కడికి రాగానే మీకు ఏ ట్యూటోరియల్ చూసినా, ఎక్కడ ఈ లెసన్ విన్నా మొట్టమొదటిగా వెళ్ళేది నోడ్ ఇన్స్టాల్ చేయమంటారు. ఓకే, నోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత గిట్ ఇన్స్టాల్ చేయమంటారు. ఓకే, ఆ తర్వాత నోడ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయమంటారు. ఓకే, ఆ తర్వాత క్రియేట్ రియాక్ట్ యాప్ అనే కమాండ్ ద్వారా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు దాకా నేను నేర్చుకోవాలనుకుంటుంది రియాక్ట్ అనుకుంటే మళ్ళీ ఈ నోడ్ ఏంటి, ఈ కమాండ్ ప్రాంప్ట్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు వరకు కమాండ్లు యూజ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడికి రియాక్ట్ కానీ నోడ్ కానీ నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఎక్కువ కమాండ్ ప్రాంప్ట్ వాడాల్సి ఉంటుంది. ఈ కమాండ్ ప్రాంప్ట్స్ యొక్క కమాండ్స్ అవన్నీ కూడా గందరగోళం. తర్వాత ఈ నోడ్ ఏంటి, మళ్ళీ నోడు నేర్చుకోవడం ఏంటి, ఇది ఎక్కడది, మళ్ళీ నేను నేర్చుకోవాలనుకుంటుంది జావాస్క్రిప్ట్ కదా అనుకోవడం. సో ఈ మాడ్యూల్స్, ఇవి కమాండ్స్ ఇవంతా గందరగోళంగా ఉంటాయి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత, ఈ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసినట్లయితే, ఉదాహరణకి అటువంటి ఎన్విరాన్మెంట్ని ఒకదాన్ని నేను క్రియేట్ చేశాను. సో ఈ టెస్ట్ అనే ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే ఇలా ఉంటాయి. ఫోల్డర్ స్ట్రక్చర్స్ అండ్ ఫైల్స్ ఇలా ఉంటాయి. సో JSON ఫైల్స్ అండ్ గిట్ ఫైల్స్, నోడ్ మాడ్యూల్స్, పబ్లిక్ ఫోల్డర్, దీనిలో మరికొన్ని ఫైల్స్, అండ్ అగైన్ SRC సోర్స్ ఫోల్డర్, దీనిలో మరికొన్ని ఫైల్స్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు JSON గురించి, ఆ తర్వాత వీటి కాన్ఫిగరేషన్ గురించి, బ్యాబెల్ గురించి, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, అండ్ ఇక్కడ SRCలో రాసినటువంటి యాప్.js కానీ, index.jsలో కానీ, మరొక దాంట్లో కానీ రాసిన కోడ్ ఈ HTML ఫైల్లో ఉన్నటువంటి index.htmlలోకి ఇంజెక్ట్ అవ్వటం గురించి కానీ, ఇదంతా ఒక విధమైనటువంటి గందరగోళంగా ఉంటుంది. సో కొంత కష్టపడి HTML, CSS, జావాస్క్రిప్ట్ కొంత నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడే పెద్ద బ్రేక్ పడిపోతుంది, పెద్ద గందరగోళం. మళ్ళీ రియాక్ట్ అనుకుంటే ఇవన్నీ ఏంటి, ఈ కాన్ఫిగరేషన్లు ఏంటి, ఇవన్నీ ఏంటి అనేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఖచ్చితంగా మీకు ఇవన్నీ వచ్చి ఉండాల్సిందే. JSON వచ్చి ఉండాల్సిందే, అజాక్స్ అంటే జావాస్క్రిప్ట్కి సంబంధించినటువంటి ES6 వరకు, లేటెస్ట్ టెక్నాలజీ వరకు కంపల్సరీగా వచ్చి ఉండవలసిందే. అండ్ HTML5 అండ్ CSS3లో ఉన్నటువంటి అన్ని రకాల ఇంటర్నల్ APIs అండ్ ఎక్స్టర్నల్ APIs, రెస్ట్ఫుల్ APIs. ఓకే, తర్వాత ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్స్ లైక్ బూట్స్ట్రాప్ కానీ, స్కెల్టన్ కానీ, ఇవి తెలిసి ఉండాలి. అలాగే CSS3, HTML5 ఇండెప్త్కి తెలిసి ఉండాలి. ఇండెప్త్ అంటే మీకు జియోలొకేషన్, ఆడియో వీడియో API, లోకల్ స్టోరేజ్, ఆఫ్లైన్ వెబ్, ఇలా మొత్తం కంప్లీట్గా తెలిసి ఉండాల్సిందే. ఓకే, ఏదో మీరు CSS అంటే ఐడి క్లాస్ నేర్చుకుని CSS వచ్చిందనుకుంటే కాదు, కంప్లీట్గా ఇవన్నీ తెలిసి ఉండాలి. రైట్, ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా గందరగోళంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇవంతా గందరగోళంగా ఉందో ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇవేమీ లేకుండా ఈ ఫస్ట్ లెసన్లో ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్లకుండా, ఎటువంటి కమాండ్స్ వాడకుండా, అలాగే ఇటువంటి ఎన్విరాన్మెంట్ నోడ్ మాడ్యూల్స్ని వాడకుండా మనం రియాక్ట్ నేర్చుకోవచ్చా, రియాక్ట్ ద్వారా ఒక వెబ్ పేజ్ కానీ, ఒక కాంపోనెంట్ని కానీ తయారు చేయొచ్చా, ఒక ఎలిమెంట్ని తయారు చేయొచ్చా, ఆన్ ది హోల్ రియాక్ట్ నేర్చుకోవచ్చా?
ఎస్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ లెసన్ తయారు చేయడానికి కారణం ఏంటంటే నేర్చుకోదలుచుకున్న వాళ్ళందరికీ పెద్ద బ్రేక్ ఇక్కడే. ఇక్కడతోటి ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఓకే, సో ఆ ఇంట్రెస్ట్ పోయిన ఇంట్రెస్ట్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం కోసం, మీకు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం, మీరు అనుకున్నట్టుగా అంత పెద్ద కష్టమేమి కాదని చెప్పడం కోసమే ఈ ఎన్విరాన్మెంట్ లేకుండా నోడ్ కానీ నోడ్ మాడ్యూల్స్ కానీ ఇవన్నీ కమాండ్ ప్రాంప్ట్ జోలికి పోకుండా ఈ లెసన్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే కాన్సిక్యూటివ్ దీని తర్వాత లెసన్స్ కూడా ఇవేం యూజ్ చేయకుండానే లెసన్స్ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఎండ్ ఆఫ్ ది డే గుర్తుపెట్టుకోండి, అంటే ఇది కంపల్సరీ. మీరు వన్స్ దానికి అలవాటు పడిపోయిన తర్వాత అసలు రియాక్ట్ అంటే ఏంటి, ఇంత ఈజీగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా అంటే ఏది ఈజీ కాదు, ఏది రాకెట్ సైన్సు కాదు. కష్టపడాలి, కొంత టైం తీసుకుంటుంది. ఇవన్నీ నేర్చుకోవాలంటే డెఫినెట్గా టైం తీసుకుంటుంది ఇన్డెప్త్గా వెళ్ళాలంటే. బట్ ఎండ్ ఆఫ్ ది డే మాత్రం ఖచ్చితంగా మీరు నోడ్ మాడ్యూల్ ద్వారా లేదా ఈ ఎన్విరాన్మెంట్ ద్వారా మాత్రమే అప్లికేషన్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ కలగడానికి రియాక్ట్ నేర్చుకోవడానికి ఈ గందరగోళ పరిస్థితులు మాత్రం అవసరం లేదు. అది ఇప్పుడు ఈ ఫస్ట్ లెసన్లో నేను చెప్పబోయేది. ఓకేనా, రైట్. సో రియాక్ట్ ఎందుకు అనేది తర్వాత చెప్పుకుందాం. ఏది ఎప్పుడు చెప్పుకోవాలో అప్పుడు చెప్పుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మీరు కార్ డ్రైవింగ్కి వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ ఇంజన్ ఎట్లా పనిచేస్తుంది, ఇంజన్లో ఎన్ని వీల్స్ ఉంటాయి, ఎన్ని పళ్ళ చక్రాలు ఉంటాయి, ఎలా ఇంజెక్ట్ అవుతుంది పెట్రోల్, ఇవన్నీ అవసరం లేదు. కార్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా మిగతా కార్ గురించి సారీ ఆ ఇంట్రెస్ట్ని బట్టి మిగతా నేర్చుకుంటారు. సో రియాక్ట్ ఎందుకు అంటే అది తర్వాత చెప్పుకుందాం. బ్రీఫ్గా ఏంటంటే పెర్ఫార్మెన్స్ అండ్ రియాక్ట్ గురించి నా పూర్తి అడ్వాంటేజెస్ మామూలుగా రెగ్యులర్ వెబ్ పేజ్ కంటే కూడా ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్ విత్ రియాక్ట్ వర్చువల్ డామ్ ద్వారా క్రియేట్ చేస్తే ఉండే ప్రయోజనాలు ఏంటి అనేది తర్వాత చెప్పుకుందాం. బట్ ఇప్పుడైతే మనం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నామంటే సూటి సమాధానం ఏంటంటే జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఓకే, జాబ్స్ ఉన్నాయి. సో రియాక్ట్ చాలామంది వాడుతున్నారంటే దానికి రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఏంటో తర్వాత చూద్దాం. ఓకేనా. సో రియాక్ట్ ఏం చేస్తుంది, రియాక్ట్ అనేది నేను ముందే చెప్పాను, ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకేనా, రైట్. ఈ రియాక్ట్ చేసే పని రియాక్ట్ను వాడకుండా జావా స్క్రిప్ట్ ద్వారా చేయగలమా? చేయొచ్చు. అసలు ఏం చేస్తుందో చూద్దాం. ఓకే, రియాక్ట్ ఏం చేస్తుందో చూద్దాం. ఇక్కడ js.html అనే ఫైల్ తీసుకున్నాను. ఇది సింపుల్ HTML ఫైల్. ఇది దీనిలో ఏం చేస్తానంటే ఒక వెబ్ పేజ్ తయారు చేస్తాను. వెబ్ పేజ్ తయారు చేసి దాంట్లో ఒక బాక్స్ క్రియేట్ చేస్తాను, ఒక డివ్ లేదా ఒక HTML హెడర్ ఎలిమెంట్ ఒకటి తయారు చేస్తాను. ఓకే, విత్ జావా స్క్రిప్ట్. జనరల్గా అయితే వెబ్ పేజ్ మనం ఏం చేస్తాం, వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే దాంట్లో కంపల్సరీగా HTML ఉండాలి, దాంట్లో కంపల్సరీగా CSS ఉండాలి, అవసరమైన చోట జావా స్క్రిప్ట్ ఉండాలి. సో ఇప్పుడు నేను తయారు చేయబోయే వెబ్ పేజీ ప్యూర్గా జావా స్క్రిప్ట్ తోటే. ఎలా అయితే ఒక రియాక్ట్ ఒక కాంపోనెంట్ని లేదా వెబ్ పేజ్లో ఉన్న కాంపోనెంట్స్ని లేదా ఒక వెబ్ పేజ్ని జావా స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేస్తుందో, రియాక్ట్ ద్వారా క్రియేట్ చేస్తుందో, నేను ప్యూర్ జావా స్క్రిప్ట్ ద్వారా ఒక ఎలిమెంట్ని తయారు చేస్తాను. ఓకేనా, రైట్. ఒక వెబ్ పేజ్ తయారు చేశాను ఇప్పుడు. ఓకే, ఒక డివ్ తయారు చేయబోతున్నాను వితౌట్ CSS అండ్ వితౌట్ HTML. దీన్ని లైవ్ సర్వర్లో చూస్తున్నాను. అండ్ అగైన్ ఇప్పుడు మనం రియాక్ట్ నేర్చుకునేటప్పుడు లేదా జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు సర్వర్ ఎందుకు అవసరం అవుతుంది? జనరల్గా
సర్వర్ అవసరం లేదు కదా. ఒక వెబ్ పేజ్ని టెస్ట్ చేయాలంటే ఇప్పటికిప్పుడు ఇప్పుడు మనం రాసిన కోడ్ని టెస్ట్ చేయాలంటే సర్వర్ ఏం అవసరం లేదు. నిజానికి అక్కడ అజాక్స్ కాల్స్ కానీ సర్వర్ ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా డేటా పుష్ చేయడానికి కానీ డేటాను రిట్రైవ్ చేయడానికి కానీ అవసరమైనటువంటి సర్వర్ ఎన్విరాన్మెంట్ కనుక ఉన్నట్లయితే కోడ్లో, అటువంటిప్పుడు ఖచ్చితంగా సర్వర్ ఎన్విరాన్మెంట్ కావాలి, సర్వర్ కావాలి. బట్ ఒక ప్లెయిన్ వెబ్ పేజ్ తయారు చేసినప్పుడు నిజానికి సర్వర్ అవసరం లేదు. సో సర్వర్ అంటే ఏంటి, దేనికి ఎలా పనిచేస్తుంది ఇక్కడ ఈ రియాక్ట్ కాంటెక్స్ట్లో రియాక్ట్ నేర్చుకునేటప్పుడు ఎందుకు అనేది తర్వాత చూద్దాం. ఓకే, నవ్వు ఇప్పుడు మనం ఈ వెబ్ పేజ్ని టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఒక డివ్ క్రియేట్ అయిపోయింది. క్లియరా? సో దీనికి ఇంటరాక్టివిటీ ఇవ్వాలన్నా, సమదర్ సిఎస్ఎస్ స్టైల్స్ అప్లై చేయాలన్నా ఏదైనా ప్యూర్గా జావాస్క్రిప్ట్ ద్వారానే చేయగలిగాం. సో ఇంటరాక్టివిటీ ఎలా జనరల్గా ఎలిమెంట్స్ తోటి ఇంటరాక్టివిటీ అంటే ఏంటి, ఆన్ క్లిక్ కానీ ఆన్ మౌజ్ ఓవర్ కానీ. ఓకే, ఇటువంటి ఏదైనా ఫంక్షనాలిటీ తీసుకురావాలన్నా తీసుకురావచ్చు. సో ఫంక్షన్ లెట్స్ సీ, చూద్దాం. ఓకే, సో మన మౌస్ పాయింటర్ కూడా పాయింటర్గా మారిపోయింది. ఓకే, సో ఆన్ మౌజ్ ఓవర్, ఓకే, ఆన్ మౌజ్ అవుట్ కూడా ఇక్కడే రాయొచ్చు. అంటే ఎటువంటి ఇంటరాక్టివిటీ మీరు కావాలనుకున్నా అటువంటిది చేయొచ్చు. ఓవర్ అవుట్, సో again pink, reload, ఓకే. సో ఇదంతా కూడా మనం ఎక్కడా కూడా HTML అనేది రాయలేదు డివ్కి. ఎటువంటి ఎలిమెంట్నైనా జావా స్క్రిప్ట్లోనే క్రియేట్ చేయొచ్చు. అలాగే దానికి కావాల్సిన స్టైల్స్ని కూడా సిఎస్ఎస్, డైరెక్ట్గా సిఎస్ఎస్ రాయకుండా జావా స్క్రిప్ట్ ద్వారానే సిఎస్ఎస్ క్రియేట్ చేయొచ్చు. క్లియర్ కదా? అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ బాడీలో ఒక డివ్ తీసుకుంటున్నాను. ఐడి రూట్ అని ఇస్తున్నాను. ఎందుకంటే మనం రియాక్ట్లోకి వెళ్తే మీరు ఈ సింటాక్స్ చూస్తారు. ఇక్కడ ఒక డివ్ ఉంటుంది, దానికి ఐడి రూట్ అని ఉంటుంది. దాంట్లోకే మనం క్రియేట్ చేసే కాంపోనెంట్స్. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక డివ్ని తయారు చేశాను కదా, ఒక డివ్ని కాకపోతే ఒక HTML, H1, H2, H3, UL, OL, ఎనీథింగ్ HTML ఎలిమెంట్ని, ఏ ఎలిమెంట్నైనా లేదా ఏ ట్యాగ్నైనా మీరు జావా స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఆన్ ది ఫ్లై, డైరెక్ట్గా రాయకుండా ఆన్ ది ఫ్లై జావా స్క్రిప్ట్ ద్వారా ట్యాగ్స్ని లేదా ఎలిమెంట్ని తయారు చేయొచ్చు. ఆ తయారు చేసిన ఎలిమెంట్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు డైరెక్ట్గా బాడీకి అపెండ్ చేశాను. ఓకే, బాడీకి అపెండ్ చేయకుండా రియాక్ట్లో అయితే ఇలాగ ఒక డివ్ ఉంటుంది, ఆ డివ్లోకి ఇంజెక్ట్ చేస్తారు లేదా ఆ డివ్లో పెట్టేస్తారు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ద్వారా తయారు కాబడ్డ ఎలిమెంట్ని తీసుకువెళ్ళి ఈ డివ్లో పెట్టేస్తారు. ఎలా? ఇలా బాడీ కాకుండా బాడీలో ఉన్న గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, దానికి ఐడి ఇచ్చాం కదా. ఐడి ఏంటి?
రూట్ దానికి అపెండ్ చేస్తున్నాం. ఓకే, సో సేవ్, రీలోడ్, సేమ్ ఫంక్షనాలిటీ. అండ్ మీకు కావాలంటే ఇక్కడ ఈ డివ్లో రూట్ డివ్ అని రాస్తాను. ఓకే, చూడండి ఇది రూట్ డివ్, దాంట్లోకి ఇంజెక్ట్ చేయబడింది ఇది జావాస్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయబడిన ఒక ఎలిమెంట్. ఆ రూట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఏదైతే డివ్ ఉందో దాంట్లోకి పంపించాం. ఇంతవరకు క్లియర్ కదా?